శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. సో ఇవాళ ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉంటుంది, కానీ రాత్రి హైదరాబాద్లో అడ్డగోలుగా వాన పడ్డది. మరి మంటపాలు తడిసినాయా, ఏం చేసిరు, ఏం కథ అనేది తెలియదు. ఇక పోలీసులు అయితే ఎప్పట్లాగానే శరామామూలుగానే కఠిన నిబంధనలు, డీజేలు బంద్, ఇది బంద్, అది బంద్ అనేటువంటి కార్యక్రమం సహజంగానే వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం. ఇటు వర్ణదేవుడు కూడా కొత్త ఎగురొద్దురాబాయి మండపాలు అడ్డగోలుగా పెట్టకూరని వాళ్ళు వానాలు కొట్టించుడు. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు సజావుగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మండపాల నిర్వహణ కానీ లేకపోతే ఊరేగింపులు కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇక్కడ రామంతపూర్లో జరిగినటువంటి కరెంటు తీగలకు విగ్రహం దాకడంతో షాక్కు గురై 4 చనిపోయిన ఘటన మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలామందికి కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఈ గణపతులు పెట్టి 3 రోజులకే తీస్తారు. ఇవాళ పెట్టి ఎల్లుండి తీసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అంతేగా, అంతే. 3 రోజులకు తీస్తారు. ప్రధానంగా చెరువులు నిండుకొని ఉన్నాయి. అడ్డగోలుగా పోయి చెరువులల్లో ఈ గణపతులు వేసే కాడ ఇక ఆ కార్యక్రమం ఆడ అనేక మంది చావు బతుకుల మధ్య ఉంటారు. వాళ్ళకి దిగితే ఈత రాక వచ్చి ఆగమాగం ఉంటుంది. చెరువుల దగ్గర కూడా పటిష్టమైనటువంటి భద్రతను పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం ఏర్పాటు చేయాలి. గజ ఈతగాళ్ళని దగ్గర పెట్టాలి. వీలైతే ఆ వినాయక విగ్రహాలను వేయడం కోసం కొంతమంది నియమిస్తే బెటర్గా ఉంటుంది, ట్యాంక్ బండ్లో వేసినట్టుగా. అయినా కూడా కొంతమంది ఇంకా లోపలి తీసుకుపోయాలి మన గణపతిని, ఇంకా జర లోపలికి ఆటే పోతాడు. ఇక ఇట్లా చాలామంది పోయిరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పనులతోని ఆ గుంతలు ఎక్కువ తవ్విరు, చెర్ల పొంట లోతు ఎక్కువైపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. వినాయక చవితి అయితే ఉత్తగా పోయిన దాఖలాలు వినట్లేవు. ఉత్తగా ఈసారి ఏం లేకుండా మంచిగా జరిగిపోయిందని చెప్పుకుంటందుకు కూడా చరిత్రలో ఒక్క పేజీ కూడా లేదు. కాబట్టి ప్రజలారా మనమే జాగ్రత్తగా ఉండి మనమే జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఈ వినాయక చవితి సజావుగా జరగదు. ఇక ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి దర్శనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. వినాయకుడి ఎత్తు విషయంలో ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత లడ్డు విషయంలో బాలాపూర్ది ఫేమస్ అయిపోయింది. కాకపోతే బాలాపూర్ని ఎప్పుడో ఓవర్టేక్ చేసేసినాయి చాలా వినాయకులు. సో బాలాపూర్ కంటే చాలా అద్భుతమైనటువంటి లడ్డులు, వేలం పాటలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అర్రాస్ పాట అనుకోరాదు, లడ్డు అర్రాస్ పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి లడ్డు అర్రాస్ పాట ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రజలకు అవసరాలు ఎక్కువైపోయి బ్యాంకులు కూడా అర్రాస్ పాటకు దిగుతూ ఉన్నాయి. కొందరి ఇండ్లు, భూములు, ఇంకేమైనా ఉంటే ఆ సౌకర్యాలు కూడా అర్రాస్ పాట దిగుతూ ఉన్నాయి. అర్రాస్ పాట వాడుట్లో బ్యాంకు వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంకు వాళ్ళని కూడా అర్రాస్ పాటల కాడికి పిలిపించుకొని వాళ్ళ సేవలు పొందితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ కానించి లెక్కేసి లడ్డుకి ఎంత తయారైంది. కాబట్టి ప్రజలారా ఈ గణపతుల విషయంలో కానీ ఇంకో దాని విషయంలో కానీ సో ప్రజలారా భక్తిగా చూడండి. అంతే తప్ప నిజ జీవితాన్ని భక్తి కోసం ముడిపెట్టుకొని మీ జీవితాలను ఇబ్బందులు పాలు చేసుకోకండి. దేవుడే అందరికీ, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు మొక్కుకుంటారు, అయిపోతుంది. కానీ ఈ గణపతిది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే గణపతి చందాల దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకొచ్చేటప్పుడే పెద్ద గణపతులు ఓ కిరీటం ఊసిపోతూ ఉంటుంది, దానికి దాకి చెయ్యి ఇరిగిపోతూ ఉంటుంది, రకరకాలుగా తీసుకొస్తూ ఉంటారు. అది తెచ్చేటప్పుడు మీదకి ఎక్కుతారు, అన్నీ ఎక్కుతారు. ఇక అలా పెట్టినాక మంటపంలో పెట్టిన తర్వాత అసలు ఇట్లా ఏం దాకనియరు, అంత పవిత్రంగా చూస్తారు. అంతవరకు చూస్తారు, ఓకే. ఇక మళ్ళీ గణపతిని వేసుకొని ట్రాక్టర్ ఎక్కిగానే మళ్ళీ పాత కథనే మళ్ళా భుజం మీద ఎక్కి కూర్చుంటాడు ఆయన. ఖైరతాబాద్ గణపతిని చూడలేదా మనం? భుజం మీద ఎక్కి కూర్చుంటాడు ఆయన, కిరీటంలో కూర్చుంటాడు, ఒక ఆయన చేయి మీద కూర్చుంటాడు, ఆయన ఇట్లా. ఒకవేళ ఏదన్నా తాకేది ఉంటే గణపతినే, దాన్ని కాదు గణపతినే కట్ చేసి తీసుకొని పోతారు. ఉదకాడికాయ సాగుగారని అంటే ఈ రకంగా ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్రతి ఇంట్లో గణపతి పూజ మాట్లాడా ఇప్పుడు అని చెప్పేసి అంటే గణపతి స్వామికి వాస్తవానికి కూడా మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ముందుగా విజ్ఞానం తొలగిస్తాడని విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేసేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.